హాయ్ ఫ్రెండ్స్, తిరుమలకు చేరుకున్నాము. మొత్తానికి తిరుపతిలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత తిరుమల చేరుకున్నాను. రూమ్ అయితే దొరికింది హ్యాపీగా. ఎందుకంటే సండే ఈవినింగ్ రావటం మూలన ఈజీగానే రూమ్ దొరికిందని చెప్పాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 8 o'clock వెయిట్ చేసామా, అరౌండ్ 7:40 7:50 ఆ టైంకి నేను అక్కడ క్యూలో నిల్చున్నాను. 8 o'clock అంతా స్లిప్ దొరికేసింది. ఒక 10 minutes ఆ టైంలో దొరికింది. బట్ రూమ్ రావడానికి మాత్రం 1 hour టైం పట్టింది. రూమ్ అయితే చూస్తారు కదా, తీసేసుకున్నాను. ఇది 100 rupees రూమ్ అనమాట. ఇక దర్శనానికి వెళ్ళాలి, కళ్యాణ కట్టకు వెళ్ళాలి. అసలు ఇప్పుడు తిరుమలకి రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే మొక్కు అనమాట. ఈ మొక్కు కూడా తీర్చుకోవడానికి 2 సంవత్సరాలు దాటిపోయి ఇది 3వ సంవత్సరం యాక్చువల్లీ. ఒక్కసారి నేను ఇదిగోండి జుట్టు చూసారా, మా అబ్బాయి జుట్టు ఇది చూసారా, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు మా అబ్బాయిని కళ్యాణ కట్టకు తీసుకెళ్ళి మొక్కు తీర్చుకోబోతున్నాము. చాలా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఇలా పెంచాడనమాట. నేను మొక్కుకున్నాను 10th క్లాస్ పాస్ అయితే వస్తామని మొక్కుకున్నాను. ఇప్పటికి అయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు మొన్ననే. ఇప్పుడు వెళ్ళి కళ్యాణ కట్టకు వెళ్ళి మేము కూడా తలనీలాలు ఇచ్చేది ఉంది. బాబుకైతే గుండు, మేము కత్తర్లు ఉంటాయి కదా అలా ఇచ్చేసి ఇక దర్శనానికి వెళ్ళాలి. చూస్తున్నారా, అమ్మాయి జుట్టు అనుకుంటారేమో, కాదు అబ్బాయి జుట్టు. చూసారా ఎంత జుట్టు పెరిగిందో. చాలా ఇష్టం వీడికి జుట్టు అంటే, చాలా ఇష్టంగా ప్రేమగా పెంచుతున్నాడు. ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కు కదా ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ పెంచుతాడంట, చాలా బాగా గ్రో అవుతుంది. మా అబ్బాయి జుట్టు చూసారా ఎంత పొడుగు పెరిగింది కదా, 3 ఏళ్లలో ఇంత పెరిగింది. చాలా హెల్తీగా అలా పొడుగ్గా పెరిగింది. ఇవాళ మొక్కు తీర్చుకోబోతున్నాం అన్నమాట. మా రూమ్ బయట అయితే ఇలా ఉంటుందండి. ఇలా వరుసగా అన్ని రూమ్సే ఉంటాయన్నమాట. గౌతమ్, కళ్యాణ కట్ట ఎక్కడో తెలుసా? కళ్యాణ కట్ట ఎక్కడో తెలియదు కానీ మా పిల్లలు మాత్రం చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో. కళ్యాణ కట్టకు బయలుదేరుతున్నాను. రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాను. చూస్తున్నారా, దారి పొడుగునా ఇలా షాప్స్తో కళ్ళకళ్ళాడుతూ ఉంటుందండి తిరుమల. 24 hours ఇదే హడావిడి ఉంటుందన్నమాట. మేమైతే నడవటం స్టార్ట్ చేసాము. కళ్యాణ కట్ట ఎక్కడ అనేది తెలియదు. మా పిల్లలు చూసారా ఎంజాయ్ చేస్తున్నారు. వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట కళ్యాణ కట్టనైతే. కళ్యాణ కట్ట ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కో చోట చూపిస్తున్నారు. అటు కాసేపు ఇటు కాసేపు తిరిగాను. ఇంకెవరినైనా అడగాలి యాక్చువల్లీ. చూసారా, ఇది కళ్యాణ కట్ట కోసం నా వెతుకులాట అనమాట. ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఎవరినో ఒకరిని నేను అడుగుతూ వెళ్తున్నాను అనమాట. ఎక్కడ ఉంటుంది కళ్యాణ కట్ట అంటూ. కాసేపట్లో అయితే కళ్యాణ కట్ట కనిపించింది. నియర్ బై కళ్యాణ కట్టకు చేరుకున్నాము. లోపలికి వెళ్ళాలి. మొత్తానికి కళ్యాణ కట్ట అయితే దొరికేసింది. మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. కళ్యాణ కట్టకు రీచ్ అయిపోయాము. లోపలికి వెళ్ళాలి. లోపల కెమెరా అలా ఉందా లేదా తెలియదు, ఒకటి చూద్దాం. సండే కావటంతో క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి. లోపల కళ్యాణ కట్టలో కూడా క్యూ లైన్ అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. తలనీలాలు ఇవ్వటానికి మాకు హాల్ 1 అయితే అలాట్ అయిందనమాట. వెళ్ళాము. మా బాబు అయితే గుండు అని చెప్పాను కదా, బాబు తలనీలాలు అయితే ఇచ్చేశాడు. ఆ తర్వాత నేను పాప మా మొక్కు అయితే తీర్చుకున్నాం. నేను 7 పిడికళ్ళు, పాప 3 పిడికళ్ళు ఇచ్చిందనమాట. అలా మా మొక్కు తీర్చుకొని ఇదిగో బయటకు అయితే వచ్చాము. చూసారా మా అబ్బాయి గుండు తర్వాత. మనం ఇటు వచ్చినాం రా. మేము చూసారా ఎటు వెళ్ళామో ఎటు వచ్చామో తెలియలేదు. మా పాప చూసారా ఎలా గదమాయిస్తుందో. మనం వేరే దారిలో వచ్చాము అంటూ నన్ను గదమాయిస్తుంది. తలనీలాలు మొక్కు అయితే తీర్చేసుకున్నాము. తలనీలాలు ఇచ్చేసి ఒక రూమ్కి వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు గట్రా చేసేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి. కళ్యాణ కట్ట నుంచి రూమ్కి రీచ్ అవుతున్నాము. కాస్త నడిచాక మాకు ఇదిగోండి ఈ బ్రిడ్జ్ వస్తుందన్నమాట. మా పిల్లలకు చూసారా వాళ్ళకి అర్థమైపోయింది.
కొంచెం సేపు కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట దారి తెలియక. తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ వచ్చిందో ఇక రూమ్ ఎక్కడుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. ఇక వాళ్ళ పాటికి వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. కళ్యాణకట్టకు వెళ్ళడము. కళ్యాణకట్ట ఎక్కడ ఉంటుందో తెలీదు. యాక్చువల్లీ అక్కడ ఒకరిద్దరిని అడిగి ఎంక్వైరీలో అడిగి కళ్యాణకట్టకు వెళ్ళి బాబుకైతే తలనీలాలు పూర్తిగా గుండు. ఇక నా మొక్కు అయితే ఇది, పాప మొక్కు ఇలాగే అనమాట. ఇచ్చేసి ఇప్పుడు రూమ్కి వచ్చేసాము. ఇక ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం ఇవాళ నైట్కి చేసేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. మోస్ట్లీ దేవుడి దయ వల్ల ఇవాళ నైట్ మాకు దర్శనం అయిపోతే రేపు తిరుమల కొండ మీద ఏమైతే ఉన్నాయో పాతాళ గంగ, ఇంకా జాపాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూడాలి. కాబట్టి దర్శనం త్వరగా అయిపోతే అవన్నీ చూడటానికి టైం దొరుకుతుంది. సేమ్ పాప హెయిర్ కూడా కింద నుంచి ఇచ్చాను అనమాట. నేను కూడా ఇలాగే ఇచ్చాను, 7 పిడికిళ్ళు లాగా ఇచ్చాను అనమాట. ఇక్కడ వరకు అయితే వచ్చేటట్టు ఇచ్చాను. మళ్ళీ 3 కత్తెరలు ఇచ్చాను. బాబుకైతే గుండు. ఇక ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. తలనీలాలు ఇచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు దర్శనం దొరుకుతుందా లేదా నాకు తెలియదు. క్యూ లైన్లకి అయితే వెళ్ళటానికి ట్రై చేస్తాను, చూద్దాం. మరి వీడియో అలౌ లేదు కాబట్టి దర్శనం తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఇది ఇవాళ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంటు, ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు, ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. అస్సలు మిస్ చేయకుండా మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎలా జరిగింది, ఫర్దర్ ఏమేం చూసాము అనే విషయాలు అస్సలు మిస్ అవ్వకండి. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.